ఇక్కడ చూస్తున్నారు కదా కొన్ని వందల మంది, అవును దాదాపు 144 మంది ఇట్లా లబ్ధిదారులు అందరూ వచ్చిండ్రు. అగో రామారావు పటేల్ సార్ ఆఫీస్ కనిపిస్తున్నది, పార్టీ మీటింగ్ ఉన్నదేమో అనుకుంటున్నారా? కాదు, ఇగో సార్ 144 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను గీలా అందించిందన్నమాట. దాదాపు 30 లక్షల రూపాయలు మన సార్ గారి చేతుల మీదుగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులకు 2 నెలల లోపు 2-3 నెలల లోపే గిట్లా రిలీఫ్ ఫండ్ కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి గిట్లా ఇవ్వడం జరిగింది. ఇక గంతేకాదు దాదాపు 400 ఎల్ఓసీలు కూడా సార్ ఇచ్చినట్టు ఇప్పటిదాకా. ఎవరికి ఏదైనా ఆపద వచ్చి ఎవరికి ఏదైనా కష్టకాలంలో ఉన్నప్పుడు సార్ ఆదుకోండి అని ఒక ఫోన్ చేస్తే ఆ నిమ్స్లో కావచ్చు ఇంకా ఏ హాస్పిటల్లోనే కావచ్చు సార్ వెంబడి స్పందించి ఎల్ఓసీలు కూడా 400 వరకు ఇచ్చిందట. అందుకే ఈయన నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి 144 మంది చెక్కులు తీసుకొని సార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినన్నమాట. ఇక బీజేపీ కార్యకర్తలు మాట్లాడుతూ కేవలం 2 సంవత్సరాల్లో 4000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చిన ఘనత రామారావు పటేల్ గారిదని తెలపడం జరిగింది. ఈరోజు 147 చెట్లు 35 లక్షలతోని ఈరోజు చెట్లు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. మనం ఏదైతే ఆపదలో ఉండి హాస్పిటల్లో పోయి వైద్యం అందించుకుంటాం ప్రైవేట్ హాస్పిటల్లో, దానికి ఎన్నో కాలాల నుంచి నడుచుకుంటూ వచ్చిన ఈ ప్రత ముఖ్యమంత్రి సాయ నిధితో మనకు సాయం చేస్తారు. ఇప్పటి సాయం నేను గెలిచిన తర్వాత 2002 సంవత్సరంలో దాదాపు 4000 కన్నా పైన చెట్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు 147 చెట్లు 34,59,750 రూపాయలు ఈరోజు చెట్లు మా నియోజకవర్గ ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు 2 సంవత్సరాల నుంచి చెట్లు అనేది ఇచ్చేది ఏదైతే కార్యక్రమం ఉంది నేను ఎటువంటి అభిప్రాయం లేకుండా డోదా లేకుండా పార్టీకి అతీతంగా దూరం ఉండి ఎవరైతే హాస్పిటల్లో జాయిన్ అవుతారో వాళ్ళకు ఈ చెట్లు ఇవ్వాలా, వాళ్ళకి సాయం చేసుకుని ఏమైనా సపోర్ట్ చేయాలనే ఒక ఉద్దేశంతో వైజాగ్లో కానీ హైదరాబాద్లో కానీ స్పెషల్ ఆఫీస్ పెట్టి చెట్లు శాంక్షన్ చేయించి ఎంత తొందరగా అయితే అంత తొందరగా చెట్లు శాంక్షన్ చేయించి ఇవ్వడం జరుగుతుంది. కొన్ని చెట్లు రాలేదని 6 నెలల నుంచి రాలేదు, 9 నెలల నుంచి రాలేదని కొంత బెనిఫిషరీస్ ఏదైతే ఉన్నారో వాళ్ళు బాధపడుతున్నారు. వాస్తవంగా ఆ చెట్లు ఎందుకు ఆగిపోయినాయి అంటే హాస్పిటల్ అందులో ఉన్న ఒక స్కూటీ అనేది ఉంటుంది. అక్కడ ఆ స్కూటీలో మన పేరే వెళ్ళిపోతే అది మొత్తం స్కూటీ హాస్పిటల్ పోవాలా, పేరు రాయాలా, అందరికి డిసీజ్ అన్ని రాసి డీటెయిల్ పంపిస్తేనే మళ్ళీ ఆ చెక్ పాస్ అవుతుంది. దానికోసం కొన్ని చెట్లు లేట్ అవుతుంది, బాధపడే అవసరం లేదు. అన్ని చెట్లు ఏదైతే నా దగ్గర ఇచ్చిందో అన్ని చెట్లు కూడా కొంత అంశమనే కానీ కూడా ఆ చెట్లు ఇప్పిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను గెలిచిన తర్వాత నేను గెలిచిన ఏదైతే ఉద్దేశంతో ఉన్నా ఇప్పుడే మా ప్రజలు చెప్పిన వైద్య విద్య ఇరిగేషన్ సాగు నేను ఇలా విద్యా విషయం దోచుకుంటే పాసాలో కేంద్రీయ విద్యాలయం వస్తుంది, ముదూరులో ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తుంది. అదేవిధంగా మొన్న నిర్మల్లో వచ్చినప్పుడు ముఖ్యమంత్రి పాసాల యూనివర్సిటీ కూడా డిక్లేర్ చేశారు. విద్యాపరంగా మనము నిజామాబాద్ హైదరాబాద్ పోకుండా మన పిల్లలు మన ఏరియాకే చదవాలని ఇలా కేంద్రీయ విద్యాలయ సిబిఎస్ఈ వస్తుంది. దాదాపు అది కూడా శాంక్షన్ లిస్టులో ఉంది, శాంక్షన్ కూడా అయిపోతుంది. అన్ని విధాలుగా విద్య కోసం ప్రయత్నం చేసి మన పిల్లగాళ్ళు బయట పోవద్దు, ఇక్కడనే సముదాయాలని కంకణం కట్టి ఈరోజు ప్రయత్నం చేస్తున్నాను. మీ అందరూ ఆశీర్వాదం ఉంటుంది. హాస్పిటల్ గురించి మీరు చూస్తున్నారు. మన ముదూరులో బాసర్లో 30 బెడెడ్ హాస్పిటల్ శాంక్షన్ చేశారు. అదేవిధంగా నిన్న ముఖ్యమంత్రి ఏదైతే వచ్చిందో మా బైసాపట్నంలో మెటర్నిటీ హాస్పిటల్ కావాలా, మన బద్లాపేటలో మెటర్నిటీ హాస్పిటల్ కావాలని రికమెండ్ చేస్తే అది కూడా ఆలోచిస్తామని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ముదూరులో కూడా 30 బెడ్ల హాస్పిటల్ కావాలి, కూడా అక్కడ ట్రైబల్స్ ఎక్కువ ఉన్నారు. ట్రైబల్ వాళ్ళకు బైసా రావాలంటే ఇబ్బంది అవుతాయంటే అది కూడా చెప్పిండు. నేను ఇచ్చిస్తాను ఖచ్చితంగా ఇస్తాను చెప్పడం జరిగింది. వైద్యం గురించి
విద్య గురించి ఎప్పుడు కూడా నేను ఆలోచన అదే ఒకటి ఉంది, నాకు కావాలి కావాలి కావాలి. సాగునీరు గురించి మీరు చూస్తున్నారు. మొన్ననే అసెంబ్లీలో జరిగినప్పుడు 28 ప్యాకేజ్ ఏదైతే ప్రాణీత చేవేల రాజశేఖర రెడ్డి చేసిన ఘనత అది కుంటి పడిపోయింది. ఒక పని పూర్తిగా కాలేదు. 700 కోట్ల గీత ఇస్తే పూర్ణ లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ అవుతుందని అసెంబ్లీలో కూడా చెప్పాను, మన ముఖ్యమంత్రి కూడా చెప్పాను. ముఖ్యమంత్రి గారికి పర్సనల్ గా పోయి కలిసి అసెంబ్లీ ఛాంబర్లో సార్ నాకు ఇది కావాలా, 28 ప్యాకేజ్ ఏదైతే ఉంది అది కావాలంటే పటేల్ సాబ్ నేను ఖచ్చితంగా ఇస్తాను. బడ్జెట్ లో కూడా పెట్టాను. బడ్జెట్ లో ఏదైతే ఆదిలాబాద్ జిల్లాల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే ప్యాకేజెస్ పెండింగ్ ఉన్నాయి అది పూర్తి చేస్తానని నాకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు నా అదృష్టం అనుకుని నా పూర్వజల పుణ్యం అనుకోండి, బాసర ఆలయానికి నేను ఎన్నోసార్లు కృషి చేసిన, అసెంబ్లీలో కూడా మాట్లాడినా. ఇక్కడ కొండ సూర్యకాంత రెండు పెట్టిస్తున్నాను. మా అమ్మాడు మాస్టర్ ప్లాన్ శాంక్షన్ చేయండి. మీ దగ్గర పైసలు లేకుంటే లేకపోయా నేను భిక్ష స్టార్ట్ చేసి భిక్ష అడిగిన మందిని డెవలప్మెంట్ చేస్తానని చెప్పడం లేదు. కానీ మన అదృష్టవంతుని ముఖ్యమంత్రి గారు స్వతः మన్మడికి అక్షరాభ్యాసం చేయడానికి వచ్చిండు, ఇన్ని కాలం ఫండ్స్ ఇచ్చిండు. ఖచ్చితంగా బాసర టెంపుల్ ఏదైతే ఉంది మన కృష్ణ శిల్ప అంటే రాయితోని గర్భగుడి కట్టడానికి ముఖ్యమంత్రి గారు దాదాపు దానికి 225 కోట్లు శాంక్షన్ చేసి 375 2 బోర్డులతోని సేవ జారీ చేశారు. మనం అందరం బాసర్ అనుకోండి, ముదోల్ తాలూకా అనుకోండి, వీపేజీలు అనుకోండి, మనం అందరం అదృష్టవంతులు. చదువుల తల్లి ఏదైతే దక్షిణ భారతదేశంలో ఒక్కటే ఉంది, ఇంకొకటి కాశ్మీర్లో ఉంది, పాకిస్తాన్ అక్రోచ్ కాశ్మీర్లో ఉంది. దానికోసం ఒకటే టెంపుల్ మన దేశంలో ఉంది. ఆ టెంపుల్ ఇవాళ దాదాపు 372 కోట్లతో డెవలప్మెంట్ అవుతుందంటే మనం అందరం అదృష్టవంతులు. ఈ టెంపుల్ ఏదైతే కడుతున్నారు శీల అంటే రైతులు ఏదైతే కట్టుకున్నది శీల రైతుని 500 సంవత్సరాలు కూడా ఈ టెంపుల్ కి ఏం కాదు అటువంటి టెంపుల్ కట్టుకున్నారు. అదేవిధంగా ఏదైతే సరస్వతి అమ్మవారికి మనం చూస్తున్నాం, దాని పక్కకు లక్ష్మీ అమ్మ ఉన్నది. లక్ష్మీ అమ్మకు మనం చూడగచ్చినాం. ఆ టెంపుల్ తర్వాత చిన్న ఉన్న శాతం ఆ తర్వాత కూడా పెద్దవి చేయాలా, సరస్వతి అమ్మ కనబడాలా, లక్ష్మీ అమ్మ కనబడాలంటే అది కూడా శాంక్షన్ చెప్పి పెద్ద తర్వాత చేస్తామని చెప్పడం జరిగింది. ఎన్నో విధాలుగా ఇక్కడి నుంచి బోర్డు అయిన తర్వాత కూడా ఆయనకి అనిపించిందో మన్మట అక్షర అభ్యర్థం అయిన తర్వాత బాసరకు ఎంత నిధులు తక్కబడితే ఇంకా తక్కబడితే కూడా నేను ఇస్తాను, బాసరకు డెవలప్మెంట్ చేస్తానని చెప్పినంతా నేను రేవంత్ రెడ్డి గారికి అయితే ముఖ్యమంత్రిగా పర్సనల్ గా రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడు ఉన్నపడి ఉంటాను. ఎందుకంటే ఇంత పెద్ద ఎక్కువ నా నియోజకవర్గంలో డెవలప్మెంట్ చేస్తానంటే నేను ఒక అదృష్టం అవుతుంది, నా భాగ్యం అనుకోని, నా పూర్వకంగా పుణ్యం అనుకోండి. 28 ప్యాకేజ్ ఒకటి కంప్లీట్ అయితే 50,000 ఎకరానికి సాగు నీరాయి ముదోలు కానీ, తానూరు కానీ, గుబీర్ కానీ, బాసర్ కానీ, లోకేశ్వరం కానీ అన్ని మండలాలకు శిక్షామలం చేసి ఒక అద్భుతమైన తాలూకా చేయాలనే ఒక కోరిక పెరుగున్నా ఖచ్చితంగా ఈ 28 ప్యాకేజ్ ఇంకా శాంక్షన్ అయిపోతే నేను అదృష్టవంతుని, నేను చాలా అదృష్టవంతులు. నాకు తల్లి నా తల్లిదండ్రుల పూర్వని నేను ఈ పని కూడా చేస్తానని సభాముఖంగా తెలియజేస్తూ, నేను కూడా ఏ బీమారీ వచ్చినా కూడా హాస్పిటల్లో పోయినా కూడా భగవంతుడికి ఒకటే కొడుకుంటున్న బీమారులు రావద్దు. కానీ వ్యాధులు వస్తాయి, ఖచ్చితంగా మనిషి పుట్టిన తర్వాత వ్యాధులు వస్తాయి. ఆ వ్యాధులకు ఏ సాయం కూడా ఇవ్వాలంటే ఖచ్చితంగా అయ్యేలా నీమ్స్ హాస్పిటల్లో పోతున్నారు. ఎందరో మన పిల్లగాళ్ళు ఇక్కడ నాకు ఫోన్ చేస్తారు, సార్ నేను ఎక్కడ వాళ్ళ హాస్పిటల్ ఏ ప్రైవేట్ హాస్పిటల్లో పోకుండ్రి, నీమ్స్ అతి మంచి హాస్పిటల్ ఉంది. నీమ్స్ లో ఓన్లీ ఆడ నేను ఎన్ఓసి ఇప్పిస్తా. ఎన్ఓసి అనేది దాదాపు ఈ రోజు వరకు 400 ఎన్ఓసి చూపించిన 3 లక్షల నుంచి 7 లక్షల వరకు 400 ఎన్ఓసి ఇప్పించినాను. ఇంకా కూడా ఎవరన్నా వ్యాధులు ఉంటే నీమ్స్ పోండి, నేను చెప్తాను. అక్కడ ఆఫీసర్ డాక్టర్స్ చెప్తాను, సూపరింటెండెంట్ చెప్తాను, ఆర్ఎంకు చెప్తాను. మీ వ్యాధి ఎక్కడ తక్కువ అవుతుందని ఎందరో పంపిస్తున్నాను గరీబులకు. ఒక్కసారి లేకుండా సెకండ్ టైం ఎన్ఓసి ఇస్తాను, సెకండ్ టైం లేకుండా 3వ ఎన్ఓసి. వాస్తవంగా ఎన్ఓసి అనేది ఒకటేసారి ఉంటుంది. నేను నా స్వభావంతో అక్కడ ఉన్న ఆఫీసర్ కూడా నాకు 2 సార్లు 3 సార్లు ఎన్ఓసి ఇస్తున్నాను. ఈ అన్ని చేసేది ఒకటే, మీ పుణ్యం నా పిల్లగానే జరగాల, నా కుటుంబం సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తాను. మనకు ఇక్కడ
చెక్కుల పంపిణీ కార్యక్రమం. ఇది గత 2 సంవత్సరాల నుంచి మన ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత పాత పాలనలో చెక్కులు ఇచ్చేవారు, కానీ ఇన్ని చెక్కులు మంజూరు చేసి తేవడం వారి యొక్క ఘనత. వారు ఏదైతే గెలిచిన తర్వాత రాజకీయాలకు అతీతంగా మనము పార్టీని కాకుండా ప్రజలందరికీ మేలు చేద్దాం, ప్రజలందరికీ ఇవన్నీ అందిద్దామని ఆయన యొక్క స్వభావంతో ఏదైతే మన నియోజకవర్గంలో ఒక 3,50,000 ప్రజలకు అందరికీ ఏ పార్టీకి ఓటేసినవని కాకుండా ఏ పార్టీకి సంబంధం లేని విధంగా ఎవరొచ్చినా ఏది ఉన్నా మీకు ఏ లబ్ధి కావాలన్నా ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేసి మన ప్రజలందరికీ ఇవ్వడం జరుగుతుంది. అది మీరందరూ సద్వినియోగం చేసుకోవాలా. ఇదే కాదు, ఇంకా మీ ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకి కూడా ఎటువంటి హాస్పిటల్ కానీ ఏది జరిగినా వారి దృష్టికి తెస్తే వారు స్పందించి ఇక్కడ సిబ్బందితో పనిచేయడం జరుగుతుంది. ఆయన మనకి ఏదైతే నియోజకవర్గంలో విద్య, వైద్యం, ఉపాధి మరియు వ్యవసాయం అని ఒక ఉద్దేశంతో ముందుకు పోతున్నారు. ఇవి ఉంటేనే ప్రజలకు మేలు చేసినట్టు. అదే దాంట్లో భాగంగానే ఈ చెక్కులు కూడా మనకు సీఎం ద్వారా మనకు ఏదైతే వచ్చేటి గవర్నమెంట్ ద్వారా వచ్చేటి మనకు అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడే సహచరులందరూ చెప్పడం జరిగింది, మన నియోజకవర్గంకు శాశ్వతమైంది బాసర. అది శాశ్వతమైన పని తన హయాంలో తను వెంటబడి తీసుకొచ్చి మనకు బాసర నిర్మాణానికి ఏదైతే 3.5 కోట్లు వెచ్చించి మన బాసర మందిరాన్ని కన్స్ట్రక్షన్ చేసి మనకు ఒక మన నియోజకవర్గానికి అపూర్వమైన వైభవాన్ని తీసుకుతేవడం వారి అదృష్టం. వారు కూడా ఆ అమ్మవారు కూడా తనకు ఎల్లప్పుడూ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా 200 కోట్లతో ఇంటీరియర్ స్కూల్ కూడా మన ముదోల్లో మంజూరు చేయించుకోవడం జరుగుతుంది. వారు పార్టీలకు అతీతంగా ఇంతకు ముందున్న రాజకీయ నాయకులు ఏదైతే ఒక పార్టీ నుంచి గెలిచి ఏదైతే ప్రభుత్వం ఏ పార్టీ ఉన్నదో ఆ పార్టీ కండువాను కప్పుకోవడం జరుగుతుంది. కానీ మన ఉన్న ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నా నేను ప్రజలందరూ సేవ చేస్తానని పార్టీలకు అతీతంగా పోయి సీఎం గారిని కానీ మంత్రుల్ని కలిసి మనకు చెక్కులు మనకు లబ్ధిదారులకు తీసుకుతేవడం జరుగుతుంది. వారి యొక్క స్వభావాన్ని మెచ్చి నేను కూడా వారు ఏ విధంగానైతే నడుచుకుంటారో, వారు ఏ విధంగానైతే ప్రజలతో మమేకం అవుతారో అదే విధంగా వారి యొక్క లక్షణాలను నేర్చుకుంటూ నేను కూడా ముందుకు పోతానని, అదేవిధంగా మున్సిపాలిటీని కూడా ఏదైతే ప్రజలకు పట్టణాలకు ఏ విధంగా అయితే నిధులు మంజూరు చేస్తున్నారో సార్ కూడా ఈ వేదికగా మా మున్సిపాలిటీ కూడా అదే విధంగా నిధులు తెచ్చి మాకు కూడా సహకరించాలని సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి ఈ లబ్ధి కార్యక్రమానికి వచ్చినటువంటి ఆశతో ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ గారి మీద ఉన్నటువంటి ఆశతో ఉన్నటువంటి బిల్లుని తెచ్చి తన దగ్గర పెడితే తను కలిగినంత మాకు సహాయం చేస్తాడనేటువంటి ఆశతో వచ్చినటువంటి లబ్ధిదారులందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఇంతకు ముందే చెప్పినట్టు మనం గత పాలకుల నుంచి చూస్తున్నాం, ఎవ్వరు కూడా ఇన్ని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తెచ్చినట్టు మనం చరిత్రలో కూడా చూడబోమొచ్చు కూడా. దాదాపు ఒక 4 నుంచి 5 వేల చెక్కులను ఇప్పటి వరకు మన కాన్స్టిట్యున్సీకి అందించడం జరిగింది. ముఖ్యంగా మా కుబీర్ మండలానికి దాదాపు ఒక 600-700 సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇంతవరకు ఏ పాలకుడు వేరే. మళ్ళీ ఇంకొకటి చెప్పదలుచుకున్నా నేను, తనది ఎట్లుంటుందంటే గుప్తదానం లెక్క. షో పుటప్ చేసుకోవద్దు, మనకు వచ్చిన చెక్ని వచ్చినట్టు ఇచ్చేద్దాం. ఇంతవరకు ఏ లబ్ధిదారుడైనా డైరెక్ట్గా వస్తే ఇక్కడ ప్రదీప్ కానివ్వండి, అలాగే ఎమ్మెల్యే గారి సహచరుడు మన దిలీప్ కానివ్వండి, వాళ్ళిద్దరు ఉంటే సరిపోతుంది. ఎమ్మెల్యే సార్కు ఒక ఫోన్ చేసి సార్కి ఇట్లా వచ్చిండ్రు, మరి మన వాళ్ళు ఇచ్చేది బేట, మనకు అది షో పుటప్ మనకు వద్దు, ఫోటోలు మనకు వద్దు. మనకు కావాల్సింది ఏంటి, వాళ్ళకు ఆత్మసంతృప్తికి ఇంత సాయం దొరికింది మాకంటే చాలు అనుకునేటటువంటి వ్యక్తిత్వం. కానీ తన ఎదుగుదలను చూడనటువంటి ఈ విక్టర్ రెడ్డి కానివ్వండి, నారాయణరావు పటేల్ గారు కానివ్వండి, ప్రతిపక్షంలో ఉండి కూడా అంటే ఇన్ని చెక్కులు తెస్తున్నాడు ఏంటి అని చెప్పేసి ఒక అక్కసుతోని వాళ్ళు తెచ్చే 3 చెక్కులు, మండలానికి 3 చెక్కులు, 3 చెక్కులకు 30 మంది కార్యకర్తలు. అసలు
దానికి అసలు ఫ్యాక్టరీకి అసలు లేకుంటే విఠల్ రెడ్డి ఇంటికి పోతారు, ఆ చెక్కు తీసుకునేటోడు కనబడాడు, ఇక వీళ్ళే కనబడతారు ముంగట ఆడికి ఇంటికి పంపుతారు. 3 చెక్కులకి మీరు ఇంత షాపుటాప్ చేస్తుంటే మరి మనమైతే 3000 చెక్కులు తెచ్చినాం, 4000 చెక్కులు తెచ్చినాం, మనం ఎందుకు అందరికి పిలిచి చేద్దాం అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తే ఈ రోజు అందరినీ పిలిపించి చెక్కులు ఇస్తున్నారు తప్ప ఇంతవరకు దీనికి ఒక ప్రోగ్రామ్ కూడా పెట్టలేదు అని చెప్పేసి కూడా ఈ రకంగా నేను చెప్పదలుచుకున్నాను. ఒక్కసారి ఆలోచన చేయండి. వ్యక్తి అనేటటువంటి అతనికి కావాల్సింది ఏదో సంపాదించడం, కాంట్రాక్టర్ల దగ్గర ఏదో ఇంత తీసుకోవడం, పర్సెంటేజ్ తీసుకోవడం అనేటటువంటిది ఇప్పటిదాకా ఏ ఎమ్మెల్యేని కూడా నేను చూడలేదు. ప్రతి ఎమ్మెల్యే తను పెట్టిన ఖర్చులో గొంతను నెలాలనుకుంటాడు, కానీ ఖర్చు కాదు రిటర్న్ ఇంకా ఖర్చు పెట్టేటటువంటి ఎమ్మెల్యేను ఇలా కళ్ళారా మనమే చూస్తున్నాం. అది ప్రజలారా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. చాలా మంది చాలా చెప్తారు, మనకు అంటారు అరే ఆయన ఏం చేస్తున్నాడు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇప్పుడు మీరు చూడండి, ఖానాపూర్ లో వేమ బొజ్జున్నాడు, అధికారంలోనే ఉన్నాడు కదా, అతను అధికార పార్టీ ఎమ్మెల్యేనే కదా, మరి చైర్మన్ ఎందుకు చేసుకోలేకపోయాడు? ఇలా మన రామారావు పటేల్ ఎన్నడన్నా పైసా గడ్డ మీద కాషాయ జెండా గుర్తున్న కలగన్నమా, వాళ్ళని కలిపి కొట్టడానికి కలగన్నమా? ఇలా మనకు రామారావు పటేల్ గారు ఏం స్కెచ్ చేసిండో, ఎట్లేసిండో, కరెక్ట్ నడిచిండో, అందరు ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా కూడా చివరికి పైసా గడ్డ మీద కాషాయ జెండాను ఎగరగొట్టి చూపెట్టిండో అని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. ఇలాంటి నాయకుడు మనకు దొరకడం చాలా అదృష్టదాయకంగా మనం భావించాలి. నిన్ననే నేను తెలుసుకున్నా, 70 సంవత్సరాల కాలంలో, 70 సంవత్సరాల మన స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక ముదోల్ నుంచి ఎంపికైనటువంటి ఎమ్మెల్యే ఎవరినైనా మీరు అసెంబ్లీలో మాట్లాడంగా చూసిండ్రా? అసెంబ్లీలో అధ్యక్ష అనంగా చూసిండ్రా? 10 ఏళ్ళు పరిపాలించిన విఠల్ రెడ్డి ఒక్కసారి మాట్లాడిండో, 2 సార్లు మాట్లాడిండో? 2.5 సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు కనీసం 10 సార్లు మాట్లాడినటువంటి ఘనత కేవలం రామారావు పటేల్ గారికి చెందుతుంది. అది మన సమస్యల మీద గలమెత్తుతున్నటువంటి అలాంటి నాయకుడిని మనం ముందుండి తరాలను ఇంకా గెలిపించుకొని తన అభివృద్ధి బాటలో మనం కూడా పాలు పంచుకోవాలని చెప్పి ఆశిస్తూ నాకు ఇచ్చినటువంటి చిన్న అవకాశానికి ధన్యవాదాలు. చూడండి, మైనారిటీలో కూడా చాలా చెట్లు ఉన్నాయి. గతంలో చూస్తే నేను బీజేపీ, నేను కాంగ్రెస్ అని ముందుకెళ్తే మన యొక్క ఏదైతే బిల్స్ ఉన్నాయో బిల్స్ ముందుకెళ్ళి ఎప్పుడు కూడా మనకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రాలేదు. ఎందుకంటే నేనే మా ఫ్రెండ్ కూడా జగదీష్ పెడితే అది 2 లక్షల రూపాయలు ఉంటే రాలేకపోయింది. కానీ సార్ అది అట్లా కాదు, మనం సార్ కలవకపోయినా డైరెక్ట్ గా సార్ ఒక కౌంటర్ ఓపెన్ చేసిండు. అక్కడ కౌంటర్ లో మీరు డైరెక్ట్ వచ్చి ఇచ్చిన మీ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ వచ్చే విధంగా సార్ ప్రయత్నం చేస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడనే కాకుండా సార్ ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ కోసం స్పెషల్ గా ఒక పిఎన్ అపాయింట్ చేసి వారు హైదరాబాద్ లో కూడా ఉన్నారు. ఇక్కడ నుంచి ఫైల్ పోగానే అక్కడ రిసీవ్ చేసుకుని అది ముందుకు పుటప్ చేసి అతి తొందరగా అంటే 3 నెలల్లో చెక్ వచ్చే విధంగా సార్ ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అదేవిధంగా అభివృద్ధి విషయంలో వస్తే మొన్న మనం చూసాం, దాసరకు మంత్రిగా ఉన్న ఐక్యరెడ్డి గారు కూడా ఏం చేయలేకపోయారు. కానీ ఇప్పుడు వచ్చే పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని సార్ దాదాపుగా 300 కోట్లు మన అపోజిషన్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఐక్యరెడ్డి గారు మీరు మినిస్టర్ ఉన్నప్పుడు రూలింగ్ గవర్నమెంట్ ఉండే, మీ చేతిలో కలం ఉండే, అయినా మీరు తేలికపోయిండు. ప్రతిపక్షంలో కూడా ఉండి మా యొక్క ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ సార్ 300 కోట్లు నిధులు తీసుకోవడం చాలా గర్వకారణం అని చెప్తున్నారు. అదేవిధంగా కొందరు అంటున్నారు ఏం చేసిందని. బైసా పట్టణంలో కానీ మూడు నియోజకవర్గంలో కానీ వివిధ కుల సంఘాలకు ఎంపీ ల్యాండ్స్ కింద ప్రజలను తీసుకొచ్చి వారికి కూడా 5 లక్షలు, 10 లక్షలు, 2 లక్షలు కూడా ప్రజలను తీసుకొచ్చారు. అది కూడా సార్ ఎక్కడ కూడా చెప్పుకోలేదు, నేను 5 లక్షలు ఇచ్చిన ఈ సంఘంకు 10 లక్షలు ఇచ్చుకున్నది చెప్పుకోకపోవడం సార్ చాలా గొప్ప. ఎందుకనంటే అందరూ ఇంత ఇస్తే ఒక చెక్ ఇస్తే 100 చెక్కులు ఇచ్చిన డబ్బులు కొట్టుకున్నారు. మా సార్ 100 చెక్కులు ఇచ్చినా ఎక్కడ కూడా డబ్బులు కొట్టుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే చెక్కులు మీరు ముందర తీసుకోవడానికి వచ్చిందో ఇంతకంటే ఎక్కువ చెక్కులు ఆల్రెడీ సార్ ఈ 2-3 రోజుల నుంచి అందరికీ ఇచ్చేయడం జరిగింది. ఎందుకంటే సార్ నా చెక్ అంటే ఇప్పటికైనా డబ్బులతో అవసరం ఉంటుంది కాబట్టి సార్ నా చెక్ వచ్చింది అలా అంటే నేను మీటింగ్ పెట్టి ఇస్తాను అనలేదు సార్ డైరెక్ట్ గా చెక్కులు వారికి అందజేయడం జరిగింది. ఈ యొక్క చిన్న అవకాశం నాకు ఇచ్చినందుకు